గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఒక ముఖ్యమైన విషయం క్లుప్తంగా చాలా షార్ట్ కట్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా విని తక్కువ దీంట్లో అర్థం చేసుకోండి. నాకు కొంచెం టైం అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాల్సి ఉంది, దాని విషయం కూడా ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి. అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక్కసారి అవి వినియండి. ఇందులో మొదటిది స్పాన్సర్స్ కూపన్ ఏదైతే ఉందో ఆ కూపన్ అకౌంట్ హోల్డర్ పెట్టవసరం లేదు. అకౌంట్ హోల్డర్కి ఎవరు సర్వీస్ ఇవ్వవసరం లేదు. ఏ సీనియరు సర్వీస్ ఇవ్వవసరం లేదు. వాళ్ళ తాలూకా ట్రస్ట్ వ్యాలెట్ని వాళ్ళ అకౌంట్లో పెట్టండి, లేదా పెట్టించండి, లేదా మీరు హెల్ప్ చేయండి, చాలు అంతే. దానికి ఆ ₹12 కూపన్ వాడుకున్నారా, మీరు ఇచ్చేస్తున్నారా, ఇచ్చేయండి. ఒకవేళ అలా వాడుకోలేని పక్షంలో నేను ఒక ఆప్షన్ ఇస్తాను. నాకు ఇలా కూపన్ స్పాన్సర్ సపోర్ట్ కావాలని ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది, స్పాన్సర్ సపోర్ట్ అని. అది మీరు టచ్ చేస్తే సరిపోద్ది, అంతే. బయట నుంచి స్పాన్సరు దానికి కనెక్ట్ అయిపోతాడు, మన ఊరిని సర్వీస్ అవసరం లేదు. కాబట్టి అది సింపుల్గా అయిపోద్ది. ఈ బీసీటీ కాయిన్స్ అన్నీ మీరు ఇచ్చిన ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళిపోతాయి, అవి యూటిలిటీకి వెళ్తాయి. దానికి ఎలా చేయాలో అది మనం చేస్తాం. ఈ డీ కాయిన్ అనేది ఆ అకౌంట్ హోల్డర్కి ఎన్ని రకాలుగా వస్తుందో, ఒకరు బైక్ వినరు, సెలవు వినరు, ఇలా ఏదైనా ఉంటే ఆ ఎన్నింటికి కూడా, లేదా అకౌంట్కి ఎన్ని వస్తే అన్ని కాయిన్స్ ఈ స్పాన్సర్కి వెళ్ళిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎవ్వరికి దాని మీద ఏ సర్వీసు మీరు ఇవ్వనవసరం లేదు, జీరో సర్వీసు. నాకు స్పాన్సర్ సపోర్ట్ ఇవ్వాలి అంతే, అదొక్కటే మీరు అక్కడ పెట్టిస్తే సరిపోద్ది, అంతే. మీరేం చేయవసరం లేదు. దానికి ₹1 ఒక్క పైసా కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని వాళ్ళకి అర్థమని చెప్పండి, ఫినిష్. డాడీ కాయిన్ నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు పెట్టేస్తారు. వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు, లేదా మానేస్తారు. ఫ్రీగా నేను ఇస్తున్న కాయిన్ కాబట్టి. థ్యాంక్ యూ. సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సెకండ్ వన్, ఇది చాలా ఇంపార్టెంట్. మన కంపెనీలో ఉన్నటువంటి సిఇఓలకి, సూపర్ సిఇఓస్కి మంచి కాయిన్స్ ఇచ్చాం మనం. డీ కాయిన్ ఆఫర్ చేశారు. మరి కారు విన్నర్గా అయిన మరి ఇలా చేయలేదు కాబట్టి మరి మా పరిస్థితి ఏంటి? మా వల్లే కదా అవన్నీ జరిగాయి. వాళ్ళు 1000 కూపన్ చేసే వారు సిఇఓలు అయ్యారు. మరి మేము 1584 చేసి అయ్యాము, కారు విన్నర్స్ అయ్యాము. మరి మాకు కూడా అలాంటి ఫెసిలిటీ ఇవ్వాలి, కానీ మమ్మల్ని గుర్తించలేదు డాడీ అని అనేకమైనటువంటి మెసేజ్లు, కాల్స్ నాకు వస్తున్నాయి. ఎస్, వాళ్ళు చెప్పిన దాంట్లో యథార్థం ఉంది అనిపించింది. మన కుటుంబమే కాబట్టి ఇప్పుడు 25 డీ కాయిన్స్ ఎవ్రీ కార్ విన్నర్కి ఇచ్చేస్తున్నాను, ఎవ్రీ కార్ విన్నర్కి. ఎందుకంటే ఇక్కడ ఈ ఇబ్బంది లేదు. మన వాళ్ళు అంటే వాళ్ళు సర్వీస్ ఇస్తే చాలు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ తాలూకా కింద లెవెల్లో అప్పుడు కూపన్స్ కొనిపించి యాక్టివేషన్ యాడ్ చేయించి దాని సర్వీస్ ఇవ్వండి చాలు. ఆ సర్వీస్ బేస్ చేసుకుని వెళ్తాను. కారు విన్నర్ అయినంత మాత్రాన్ని ఇచ్చేయడం మాత్రం మంచిది కాదు. సర్వీస్ ఇస్తే చాలు, అంతే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ చేస్తున్నాం. ఈ విషయాన్ని వారందరికీ తెలియచేయండి, అంతే. తర్వాత ఇప్పుడు కారు విన్నర్ పైన ఉన్న వాళ్ళందరూ, సూపర్ సిఇఓ కావచ్చు, ఇదంతా పైన ఉన్నారు. వీళ్ళందరూ కలిపితే నాకు 750 మంది వచ్చారు. 750 మందిని డీ కాయిన్లో సెటిల్ చేయడం అది నాకు పెద్ద విషయం కాదు. అంతకు మించినటువంటి డెవలప్మెంట్స్ తీసుకొస్తున్నాను, అంతకు మించిన డెవలప్మెంట్స్. కాబట్టి ఏదైతే కిబో కోసం అహర్నిశలు రాత్రి పగలు పనిచేసి ఒక జీవితం, గొప్ప జీవితం ఉందని ఆశించారో ఆ గొప్ప జీవితాన్ని నేను డీ కాయిన్తో ఇవ్వబోతున్నాను. అది ఒక్కటే కాకుండా ఇతరత్ర మార్గాలతో కూడా ఇచ్చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకొని మళ్ళీ యథావిధిగా ఈ దైనందినటువంటి మన తాలూకా కంపెనీని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో ఉన్నాను. ఒక్కటే మీరు చేయాల్సింది, మీ కింద ఉన్న వాళ్ళకి అప్పుడు ఎలా సర్వీస్ ఇచ్చారో అది ఒక్కటే ఇవ్వండి, చాలంతే. సరిపోద్ది. ఇంక నేను మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో నేను చూసుకుంటాను దాంతో. థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ బైక్ విన్నర్స్. ఈ బైక్ విన్నర్స్ అన్నోళ్ళు ఉండడం వల్లే కదా మనం కూడా కార్ విన్నర్ అయ్యాం అనేది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు ఎవ్రీ కార్ విన్నర్కి 25 కాయిన్స్ ఇస్తూ అది యాజిటీ చేస్తాం. వీళ్ళే మళ్ళీ ఇందులో ఉన్నారు. కాకపోతే కొంతమంది కార్లు తీసుకోలేదు.
కాబట్టి వీళ్ళందరికీ నేను 2 కాయిన్స్ చెప్పాను కదా, దాన్ని వర్క్ బాగా చేస్తున్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు అన్న వాళ్ళకి 10 కాయిన్స్ ఇస్తాను. లేదు వదిలేశారు, దాన్ని పట్టించుకోకుండా వదిలేశారు అన్న వాళ్ళకి ఆ 2 కాయిన్స్ బదులు 3 కాయిన్స్ చేస్తున్నాం మనం. వాళ్ళకి 3 కాయిన్స్ ఇస్తున్నాం. ఈ 3 కాయిన్స్ వీళ్ళకి, వర్క్ ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి 10 కాయిన్స్ ఇద్దాం. ఓకే. అలాగే ఈ కార్ విన్నర్స్ కూడా మరి ఇందా చెప్పడం మర్చిపోయాను. ఫుల్గా వర్క్ చేసి వెళ్ళిపోతున్నారు, సర్వీస్ ఇస్తున్నారు అనుకున్న వాళ్ళకి 25 ఇచ్చేద్దాం. లేని వాళ్ళకి 10 కాయిన్స్ ఇద్దాం. ఎందుకంటే ఇది కంపెనీ నిర్ణయమే. ఎందుకంటే ఇది అంతకుముందు ప్రామిస్ చేసింది కాదు. కొంతమంది దీని నుంచి దూరంగా వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి 5 అన్నాను కాబట్టి అది డబల్ చేద్దాం. పని చేస్తున్న అందరికీ మీరు కోరినట్టుగా నేను చేస్తున్నాను కదా డాడీ, మరి మనలే చేస్తున్నాం కాబట్టి మనం నాకు ఎందుకు ఇవ్వరు అని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి 25 ఇద్దాం, వీళ్ళకి 10 ఇద్దాం. బాగా పనిచేసిన కారు విన్నర్కి మనం బైక్ విన్నర్కి 10 ఇద్దాం. మామూలుగా ఉండిపోయినకి 3 ఇద్దాం. కానీ వాళ్ళు ఖచ్చితంగా కిందన థ్రెషోల్డ్ పెట్టి యాక్టివేట్ చేసుకోవాలి. అలాగే దానికి సంబంధించిన సర్వీస్ తీసుకోమనండి, చాలా అంతే. అలాగే మనం ఈ యూటిలిటీ తీసుకెళ్ళాలంటే, యూటిలిటీ గొప్పగా చేయాలంటే, మనం అనుకున్న టైంలో ఇవన్నీ అయిపోవాలనుకుంటే, ఈ మొత్తం కంప్లీట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ప్రొడక్ట్లోనూ అనేక రకాల మార్పులు రావాలా. ఆ మార్పులు రావాలనుకున్నప్పుడు గొప్పగా అనేక రకాల ప్రొడక్టులు రావాలా. ఇప్పుడు నేను గ్రోసరీని కొంచెం ఈ 2 రోజులుగా మీతో మాట్లాడడం మనిషాను. కారణం ఏంటంటే అందరూ ఈ కూపన్ యాక్టివేషన్ కూపన్ తీసుకోవడం అది కేవలం కస్టమర్కి ఇవ్వడం బిజీగా ఉన్నారు. మన ప్రధాన వర్క్ అదే కదా. అది అవ్వకపోతే మనం ఎన్ని ప్రోడక్ట్లు తీసుకొచ్చినా వేస్ట్. ఈలోగా నా సాఫ్ట్వేర్ వర్క్లు కూడా సింపుల్గా అయిపోతాయి కాబట్టి ముందు ఈ అకౌంట్స్ అన్నీ మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి తీసుకెళ్ళిపోండి. డిసెంబర్ కల్లా నాకు ఈ కాయిన్స్ అన్నీ కూడా బీసీడీ కాయిన్స్ అంతా కూడా మీరు రూపాయి చొప్పున అందరికీ క్యాష్ అయిపోయేలాగా, లేదంటే దానికి మార్గం మీరు ఏదో ప్రొడక్ట్ తీసుకునేలాగా చేయాలంటే ఖచ్చితంగా నేను అనేక ప్రొడక్ట్లు తీసుకురావాలి. దాని నిమిత్తం ఆల్రెడీ చాలా చాలా మార్పులు తీసుకొస్తున్నాను. నిరంతరం నా వర్క్ చేస్తున్నాను. నాకు సహకరిస్తున్న వాళ్ళు కూడా అనేక మంది ఇప్పుడు నాకు సహకరిస్తున్నారు. వాళ్ళందరి ద్వారా నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చి దీనికి ముందు చెప్పాల్సింది ఏంటి, నేను ఇప్పుడు మన వెహికల్స్ ఉన్నాయి కదా, 2 వీలర్స్ ఉన్నాయి కదా, స్కూటీస్, వాటికి సంబంధించిన ఫ్యాక్టరీ నుంచి నాకు అర్జెంటుగా రమ్మని ఓ 5 days క్రితం నాకు వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఫాస్ట్గా రమ్మని చెప్పేసి. ఎందుకంటే నేను ఏ విధంగా ఆ బళ్ళు తయారు చేసి అడిగానో ఆ విధంగా వాళ్ళు కంప్లీట్ చేశారు. వచ్చి మీరు చూసుకొని మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పారు. మీరు ఓకే అనుకుంటే ప్రొడక్షన్ పెంచేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడే బయలుదేరాను. ఇప్పుడు మీకు వాయిస్ ఇచ్చేసిన తర్వాత నేను వెళ్తున్నాను. కాబట్టి అది వెంటనే అక్కడికి వెళ్తున్నాను. నేను అది ఓ 5 days 6 days ఉంటుందో చూసుకొని నేను వచ్చేస్తాను. ఈలోగా తైవాన్ వెళ్తున్నాను. అక్కడి నుంచి అలాగా మిగతా చోటుకి వెళ్తాను. సో నేను ఈలోగా మీరు ఈ వ్యాలెట్లో, టెస్ట్ వ్యాలెట్లోకి మీరు పెట్టుకోవడం, దాన్ని కూపన్ యాక్టివేట్ చేసుకోండి. కూపన్ ఇవ్వనని వాళ్ళు చెప్పాను కదా, నేను దానికి సంబంధించిన సపోర్ట్గా ఆ స్పాన్సర్ నేను ఇస్తాను. దానికి మీరు ఎవరు పనిచేయవసరం లేదు. థ్యాంక్ యూ. అలాగే మరొకటి కూడాను, నేను ఒక ప్రొడక్ట్ని ఒక నెల రోజుల క్రితం నా దగ్గరికి నాకు ఇన్విటేషన్ వస్తే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత దాన్ని తీసుకొచ్చి టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకుంటే దాని రిజల్ట్ చూస్తే మత్తిపోయింది. నాకు మత్తిపోయింది అనమాట, అద్భుతంగా. ఎంతలాగంటే ఆ ప్రొడక్ట్ మీరు తీసుకొని, ఆ వస్తువు మీరు తీసుకెళ్ళి చెప్పిన రిజల్ట్ రాలేని పక్షంలో మీ దగ్గర మిగిలి ఉన్న ప్రొడక్ట్స్ నాకు ఇచ్చేయండి, నేను డబ్బులు పంపించిస్తాను అనే విధంగా వాళ్ళు నాకు ఇచ్చిన భరోసా. అది నేను తీసుకొచ్చి టెస్ట్ చేసిన తర్వాత చూస్తే మర్చిపోయింది. నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట, అద్భుతంగా పనిచేస్తుంది. 5 ప్రోడక్ట్లు తీసాను అక్కడి నుంచి. 5 ప్రోడక్ట్లు బుర్ర పాడైపోయింది నాకు. అదేంటి ఎలాగని త్వరలో నేను చెప్తాను. మన తాలూకా కాయిన్ని డిసెంబర్ కల్లా క్లోజ్ చేయడానికి ఇలా అనేక రకాలు తీసుకొచ్చి ఇప్పుడు మీ అందరి సహాయం తీసుకొని మీ అందరితో కలిపి వెళ్ళే విధంగా డిజైన్ చేస్తున్నాను. ఓవర్ నైట్ మనం అర్జెంటుగా అన్నీ చేసేలాం. నాకు 2 ఏళ్ళు నాకు అనుకూలంగా లేదు కాబట్టి మీకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కరెక్ట్గా 10-15 రోజులు కూడా అవదు ఇప్పుడు నేను ఫుల్గా దీంట్లోకి వచ్చి. కాబట్టి మీరు అద్భుతంగా
మన కంపెనీకి సర్వీస్ ఇస్తున్నారు. నాకు అందరు సీఈఓలు, అందరు సూపర్ సీఈఓలు అందరూ మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు బాగానే. అందులో కొంతమంది ఇంకా వారి పనుల్లో ఉన్న వాళ్ళు రాలేకపోయారు. అయినప్పటికీ వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాను, ఎదురు చూస్తున్నాను కూడా. కాబట్టి ఇప్పుడు అనేక రకాలుగా దీన్ని తీసుకొచ్చి 8% డిసెంబర్ కంప్లీట్ చేసేయాలి. అలాగే మన డీ కాయిన్ని అద్భుతంగా మనం అనుకునేటువంటి దాన్ని తీసుకెళ్ళాలి. అలాగే ఈ బీసీటీలో కూడా మనం 10 క్రోర్స్కి తక్కువ చేసి దాన్ని కూడా ఇంటర్నేషనల్లో పెట్టేస్తాను. మనం అనుకుని అన్నీ చేసిన తర్వాత మీకు నచ్చిందా కిబోలో లేదంటే క్యూ లైఫ్లో కంటిన్యూ అవ్వండి. నచ్చకపోతే మనం మిగతా పనులు చూసుకోవచ్చు. ఎందుకంటున్నానంటే మనం ఇచ్చిన కాయిన్ ప్రతిదానికి కూడా న్యాయం చేసేయడానికి మనందరం కలిపి సమిష్టిగా ముందు మన తాలూకా బాధ్యత నెరవేర్చేద్దాం. ఇందులో ఇన్కమ్ ఎలా ఉంటుందో మీకు ఇంత ముందు చేసాం, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం కాబట్టి మీకు తెలుస్తుంది. దాని గురించి మాట్లాడినాం. ముందు మనకి క్లియర్ చేసేద్దాం. మన డీ కాయిన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ప్లాన్లో నేను చాలా జాగ్రత్త చేసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ. మీరు ఇవన్నీ నేను మళ్ళీ ఇప్పుడు క్యాంప్ వెళ్తున్నాను కాబట్టి అక్కడి నుంచి కూడా మీకు విషయాలు కొన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నాకు టైం అవుతుంది కాబట్టి ఆ పనిలో ఉన్నాను. లవ్ యూ డాడీ.